కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సో ఒంటిమిట్ట చెరువు పక్కన రైల్లో తండ్రి సుబ్బారావు మరణిస్తే ఇంట్లో ఊరేసుకొని తల్లి పద్మావతి మరణించింది. ఇక కూతురు వినయ కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న పెద్ద కుమార్తెగా చూస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో చనిపోవడానికి ముందు మృతులు రాసిన నోట్ లభ్యమైంది. తమకున్న 3 ఎకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రికార్డుల్లో వారి పొలం శ్రావణి పేరుతో ఉందని తెలిపిన రెవెన్యూ అధికారులు. ఇక రెవెన్యూ అధికారులను సంప్రదించినప్పటికీ ఎటువంటి సమాధానం లేకపోవడం మనస్తాపన గురైనటువంటి కుటుంబం ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడింది. ఇక రెవెన్యూ అధికారులు మోసం చేశారని నోట్లో పేర్కొన్నారు. ఇక ఏమి చేయలేని స్థితిలో చనిపోతున్నామని వాంగ్మూలాన్ని చెప్పారు. ఇక కేసు నమోదు చేసి పోలీసు విచారణ చేస్తున్నారు. ఇక ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు మరణించడంతో ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయమనుకున్నారని చెప్పాలి. పెద్ద ఎత్తున కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరంలో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు మరణించడం చూసాం. రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ కూడా ఒక నోట్లో పేర్కొనడం జరిగింది. ఇక తండ్రి రైలు పట్టాల మీద మరణించడం చూస్తూ ఉన్నాం. తర్వాత తల్లి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత పెద్ద కుమార్తె కూడా ఈ రకంగా మరణించడం చూస్తూ ఉన్నాం. సో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడం, ఆత్మహత్య చేసుకోవడం చూస్తే పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తూ ఒకసారి మాట్లాడడం. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి కడప నుంచి కిషోర్ లైవ్ ద్వారా జాయిన్. ఎస్ కిషోర్, ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడం కొంత పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. ఎస్, అసలు రెవెన్యూ అధికారుల యొక్క తప్పిదాలు ఏ రకంగా ఉన్నాయి? ఆ నోట్లో ఎటువంటి అంశాలు పేర్కొనబడింది? థ్యాంక్ యూ. అయితే కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు, తల్లి, తండ్రి, కూతురు, ముగ్గురు కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటన అటు కొత్త మాధవరంలో కూడా విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ కూడా ఒక రకంగా మనస్తాపం చెందలేదు. వీరికి సంబంధించినటువంటి ఎవరైతే కొత్త మాధవరంలో నివసిస్తున్నటువంటి సుబ్బారావు, అదేవిధంగా పద్మావతి దంపతులకు ఇద్దరికి కూడా 3 ఎకరాల భూమి ఉంది. ఆ 3 ఎకరాల భూమి ఇటీవల కాలంలో ఏదైతే గత సంవత్సరం కిందట ఆ భూమిని చూస్తే పరిశీలిస్తే ఆ భూమి మరొకరి పేరుతో ఉండడంతో కూడా మార్పు చేయాలని అటు రెవెన్యూ అధికారుల చుట్టూ కూడా కాళ్ళ వెళ్ళ పడి వేడుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత డబ్బులు కూడా డిమాండ్ చేసినప్పుడు కూడా ఆ డబ్బులు కూడా ఇచ్చేందుకు కూడా వెనుకడకుండా డబ్బులు కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత అటు రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని మార్పు చేయకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందారు. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ భూమి అమ్మైనా పెళ్లిళ్ళు చేయొచ్చు అన్నటువంటి భావనతో అటు ఏదైతే సుబ్బారావు, పద్మావతి దంపతులు భావించారు. ఆ క్రమంలోనే ఇటీవల కాలంలో తమ్ముడి పెళ్లికి కూడా 3 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా భూమి మరొకరి పేరుతో ఎవరైతే శ్రావణి పేరుతో మారడం అటు వీరందరినీ కూడా తీవ్ర వేదనకు గురి చేసిన పరిస్థితి. గత కొంతకాలంగా కూడా అటు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేసినా కూడా మార్పు చేయకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందారు. అయితే ఆ క్రమంలోనే నిన్న రాత్రి ఏమనుకున్నారో ఏమో ఒక్కసారిగా ముగ్గురు కలిసి మరణించాలని భావించారు. అందులో భాగంగానే ఒక నోటును కూడా రాయటం జరిగింది. ఏదైతే తాము ఆత్మహత్యకు ప్రధాన కారణం రెవెన్యూ అధికారుల మోసాలే అంటూ కూడా స్పష్టంగా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే తెల్లవారుజామున ఆయన ఏదైతే ఒంటిమిట్ట చెరువుకు సమీపన్నటువంటి రైల్వే ట్రాక్ పై పడి ఆత్మహత్య చేసుకుంటే, అదే విధంగా ఇంట్లో ఎవరైతే పద్మావతి, అదే విధంగా వినయ ఇద్దరు కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఘటన అటు ఆ ప్రాంతవాసులను తీవ్ర వేదనకు గురి చేస్తుంది. అదే విధంగా శోక సముద్రంలో విరిగిన పరిస్థితి ప్రధానంగా కొత్త మాధవరంలో కనిపిస్తుంది. అయితే వీటికందరికీ ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు మోసాలే అన్నటువంటి భావన. అదే విధంగా రెవెన్యూ అధికారులకు సంబంధించి కొన్ని సమస్యలు కావచ్చు, కొన్ని తడబాట్లు ఉన్న సందర్భంలో చాలా మంది కూడా పై అధికారులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతూ ఉంటుంది. కేవలం రెవెన్యూ అధికారుల తప్పిదాల కారణంగానే వీళ్ళు మరణించడానికి ఇంకేదైనా కారణాలు ఏమైనా ప్రధానంగా కనబడుతున్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే భూమి, వారి పేరుతో ఉన్న భూమి ఏదైతే 3 ఎకరాల భూమి శ్రావణి పేరుతో ఎలా మారింది, ఎందుకు మార్చాల్సి వచ్చింది? అయితే రెవెన్యూ అధికారులు మోసం పైన కూడా పలుమార్లు కూడా అటు అందరినీ కలిశారు. ఎవరైతే రెవెన్యూ అధికారులకు సంబంధించిన తహసీల్దార్ కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓ కావచ్చు, వీరందరినీ కలిశారు. కలిసినప్పటికీ కూడా ఆన్లైన్లో పేరు మార్చకపోవడం కూడా తీవ్ర వేదనకు గురి చేసింది. మరోవైపు ఏదైతే ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు, అంటే పెద్ద కుమార్తె హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. ఆ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఆమె కూడా ఇటీవల కాలంలో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఆ క్రమంలో ఆ భూమి అమ్మితే ఆ సొమ్ముతో ఖచ్చితంగా పిల్లలకిద్దరికి పెళ్లి చేయాలన్నటువంటి భావన అటు ఏదైతే సుబ్బారావు, పద్మావతి దంపతులు భావించారు. ఆ క్రమంలోనే ఆ భూమి మార్పు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఆ తీవ్రంగా ప్రయత్నం చేసిన క్రమంలో కూడా అటు మార్పు చేయకపోవడంతోనే తీవ్రంగా మనస్తాపం చెంది వీళ్ళు ముగ్గురు కూడా బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. ఇక చాలా పెద్ద ఎత్తున కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఇక రెవెన్యూ అధికారుల
తప్పిదాల కారణంగా తమ భూమి వేరే వారి పేరు మీద మారిపోయింది. ఇక రెవెన్యూ అధికారులకి పలుసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడం కారణంగా బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 3 వ్యక్తులు. ఇటు భర్త పక్కనటువంటి రైలు పట్టాలపైన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తన భార్య పద్మావతి కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు కూడా మరణించింది. ఒకసారి అదే బాధితులకు సంబంధించి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ బంధువులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడో చూద్దాం. మా అన్న పేరు సుబ్బారావు. మా అన్నకు 10 ఎకరాల భూమి ఉంది. దాన్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు. దానికోసం ఎంఆర్ఓ అమౌంట్ కూడా ఇచ్చామని చెప్పారు. ఇది అది సొసైటీ నోట్లో రాశారు. నైట్ మేము ఎవరైనా లేవు ఇంట్లో. సో ఆయన ప్లస్ వాళ్ళ ఫ్యామిలీతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు ఎంఆర్ఓ? తెలియదు సార్. ఎంఆర్ఓ అది ఎవరు? కుటుంబ సభ్యులు ఎవరు? ఆ పేరు రాశారు. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ చిన్న పాప చనిపోయారు. పెద్ద బాబుకి చదువుకుంటున్నారు. అంటే భూ వివాదం ఎవరు వరకు ఉంది? అది ఆ కట్ట శ్రావణి అంటే కదా, ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేసారు. మీకు ఫస్ట్ పట్టా ఉన్నింది అది? అన్నది లేదు సార్, అన్న దగ్గర ఉండేది సార్. అంతే కదా, ఉన్నిందా మీ పట్టా ఉన్నింది ఫస్ట్ మీకు? అవును సార్. మళ్ళీ దాన్ని మార్చినారు? అవును సార్. ఇంతకుముందు మాకు 2-3 సార్లు 5 సార్లు పడింది సార్. ఇప్పుడు పడడం లేదు? ఇప్పుడు లేదు, పడ్డం లేదు సార్. డాక్యుమెంట్ ఉన్నాయి మీ దగ్గర? ఏం పేరు? పాల సుబ్బారావు అనే వ్యక్తి 45 సంవత్సరాలు. ఈ వ్యక్తి ప్లస్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భార్య కూతురు చనిపోయినారని సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే మేము ఇక్కడికి వచ్చాము, విచారిస్తున్నాము. ఏది అనేది విచారణలో తెలుసు. సార్ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాము. అది సూసైడ్ నోట్ అనే బుక్లో పెట్టి ఉంది. అది స్వాధీనం అయితే చేసుకున్నాము. దాన్ని కూడా ఏమంటారు టెక్నికల్గా ఇది చేయాల్సి వస్తుంది. అది కూడా చేస్తాం. ప్రైమరీలో ఏమి లేవు, అది విచారణలో వస్తుంది అంటున్నాం.